హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు బొబ్బరి గారెలు చేద్దామనేసి ఇదిగో పప్పు నానబెడుతున్నాండి. బొబ్బరి పప్పు ఒక కప్పు తీసుకున్నా. ఇది చాలా రోజులు అవుతుందండి, 6 months 9 months అవుతుంది, గుర్తులేదు అసలు. చూడండి, మొత్తం చూసి పెట్టుకున్నాం. అలాగే పెసరపప్పు వేస్తున్నా అండి. పెసరపప్పు ఇది పెసర్లు ఇది ఒక కప్పు వేస్తున్నా. మనం ఏంటంటే ఒక 2 times కడిగేసి పెట్టుకొని ఒక 5 hours నానితే బాగుంటుంది మనకి. సరేనా? ఓకే అండి, ఇదిగో క్లీన్ చేసేసుకున్నా. ఒక 3-4 times కడిగేసుకున్నా నేను. చూడండి, బాగున్నాయి, ఇప్పుడు తెల్లగా అయింది. ఓకే, ఒక 5 hours మనం ఇలా నానబెట్టుకుందాం. అలాగే కొంచెం మెంతులు వేసేస్తున్నా దీంట్లో. ఓకేనా? మంచిగా నానితే పప్పు మనకి గారెలు బాగా వస్తాయి. ఓకేనా అండి? ఇదిగో చూడండి ఎంత బాగా నానినాయి. 8 hours నానబెట్టానండి. ఓకేనా? చూడండి బొబ్బరి పప్పు ఎంత బాగా నానింది. అలాగే పెసరపప్పు కూడా చూడు ఎంత బాగా నానింది. చాలా బాగుందండి. 8 hours నానితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకేనా? మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, హెల్త్కి చాలా మంచిదండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అప్పుడప్పుడు చేసుకోవచ్చు, తినేవాళ్ళు అయితే రోజు చేసుకోవచ్చు, అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు పెట్టండి పెసరపప్పు. ఓకే ఓకే అండి, ఒక 8 మిర్చి తీసుకున్నాను. ఓకేనా? అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నా. అలాగే అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క తీసేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, మిక్సీలోకి ఎప్పుడైనా నేను దొడ్డుప్పే వాడతానండి. మిక్స్ చేశానండి. చూడండి, ఇదిగో ఇలా వచ్చింది. ఇలా వచ్చేసింది. మరీ మెత్తగొద్దు, కచ్చపచ్చగా ఉంటే ఓకే, మనకు వడ బాగా వస్తుంది. ఓకేనా? బౌల్లో తీసేసుకున్నాం. ఓకే అండి, పప్పు మిక్స్ చేశాను చూడండి. ఓకే, దీంట్లో ఇప్పుడు వేసేది ఏం లేదు, అన్ని మిక్స్లోనే వేసాం కదా. కాకపోతే కొంచెం వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. అలాగే కొంచెం వామ్ వేసేస్తా, జస్ట్ అంతే అండి. ఒక ఆనియన్ చిన్న కట్ చేసేసుకున్నా, చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం, ఒకటి కలిపేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్. బొబ్బరిపప్పు వడలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. మామూలుగా సపరేట్గా కూడా చేసుకోవచ్చు. బొబ్బరిపప్పు వడలు చేసుకోవచ్చు, పెసరపప్పు వడలు చేసేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేసి చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు వడ వేసేసుకుందాం అండి. ఓకే ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. వడలా వేసేసుకుంటున్నా. చూడు, చిన్నగా వేసేసుకుంటున్నా. ఓకే, చూడండి చాలా బాగా వచ్చినాయండి, చిన్నగా వేసాను కదా. చూడు, ఓకేనా? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకేనా? ఇంతే అండి, సింపుల్. ఓకే అండి, మనకు వేడివేడి బొబ్బర్లు పెసరపప్పు వడలు రెడీగా అయింది. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? మన టొమాటో కెచప్తో అయినా, మన పల్లీను ఇది ఏంటంటే మ్యాంగో కలిపి చట్నీ వేసానండి. పల్లి చట్నీతో తినొచ్చు, మీరు ఎలా అయినా తినొచ్చు, ఉట్టిది కూడా తినొచ్చు అండి వడ, అంత టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, హెల్తీ కూడా చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.